ధరణితో అనేక సమస్యలను ఎదుర్కొన్న భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తోంది. అందులో భాగంగా 6/6/2024 చట్టాన్ని రూపొందించే పనిలో రేవంత్ సర్కార్ స్పీడ్ను పెంచింది. చట్టాన్ని రూపొందించే క్రమంలో రాష్ట్రంలోని ప్రజల నుండి సూచనలు, సలహాలు అందించాలని ముసాయిదాను పబ్లిక్ డొమైన్లో ఉంచింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ల స్థాయిలో గత నెల 24, 25 తేదీల్లో వర్క్ షాపులను నిర్వహించింది. ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున సలహాలు, సూచనలు అందాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సూచనల క్రోడీకరణ అనంతరం చట్టానికి తుది రూపమిచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ధరణిలో చోటు చేసుకున్న పొరపాట్లతో రాష్ట్ర రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నూతనంగా తీసుకురాబోయే చట్టంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తీర్చిదిద్దే పనిలో భూ పరిపాలన అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో కీలకమైన సూచనలు, సలహాలు అందాయి. వాటిలో ప్రధానంగా భూ సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించే విధంగా అధికారాలు ఉండేలా చట్టం రూపొందించాలని మెజారిటీ విజ్ఞాపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి సమస్యకు జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్ వరకు వెళ్లాల్సి రావడం వ్యయ ప్రయాసగా మారుతోందంటూ పలు జిల్లాల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు సమాచారం. ధరణి రాకముందు మండల స్థాయిలోనే ఏ సమస్యకైనా పరిష్కారం లభించేదని, అదే రీతిలో ఇప్పుడు వీలు కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న విధంగా రద్దయిన వీఆర్ఓ, వీఆర్ఏలతో గ్రామ స్థాయిలోనే సేవలను పటిష్టం చేసే క్రమంలో కొత్త సిబ్బందితో పాటు భూదార్ సర్వేకు కూడా సిబ్బంది అవసరం ఉన్న నేపథ్యంలో వీఆర్ఓ, వీఆర్ఏలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు వచ్చాయి. మొత్తంగా ధరణితో విసిగి వేశారని రైతులకు, భూ యజమానులకు రేవంత్ సర్కార్ త్వరలోనే నూతన చట్టంతో పరిష్కారం చూపనుంది.